షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ రేట్ ఈ రోజు ఎలా ఉంది, ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది? ఈ గోల్డ్ రేట్ ఒక మూవ్మెంట్ గురించి ప్రతిరోజు మనం మాట్లాడుకున్నప్పటికీ నెక్స్ట్ డే ఒక క్యూరియాసిటీ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటారు సార్ ఆ క్యూరియాసిటీ? అమితమైన ప్రేమ ఏ వస్తువు కానివ్వండి, మనిషి కానివ్వండి ఉంటుందో వాళ్ళ మీద ఉన్నప్పుడు ఏంటంటే వీ కీప్ కేరింగ్ అబౌట్ దెమ్ అనమాట. అండ్ వీ కీప్ అబ్జర్వింగ్. అంటే డైలీ ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు కాపాడుకున్న ఆ విషయాన్ని అది మనకు తక్కువే అనిపిస్తుంది. అండ్ వన్ అమాంగ్ దెమ్ ఈజ్ ప్రాణానికి ప్రాణమైన బంగారం. సో ఆ విషయానికి వస్తే 100% ఇట్స్ ఎవ్రీ ఉమెన్స్ ఫస్ట్ లవ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ముఖ్యంగా నేను ఒక మాట షేర్ చేసుకోవాలి. గత వారం ఏదైతే మనం మాట్లాడుకున్నామో, అంటే నేను చేసిన వీకెండ్ అనాలిసిస్లో సాటర్డే అండ్ సండే చేశాను. సో అందులో చాలామంది ఏం చేశారంటే నాకు ఫోన్ చేశారు. సండే ఈవినింగ్ వరకు ఫోన్ చేసి అడిగారు, సార్ ఈ సండే అనాలిసిస్ వీడియో ఇంత బాగుంటుందా, ఇందులో ఇంత విషయం ఉంటుందా అని చెప్తే నేను ఏమన్నానంటే, మీరు మండే టు ఫ్రైడే ఏదో ఒక పనిలో బిజీ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళడమ్మా, లేదంటే మీ 190 ప్రాబ్లమ్స్ ఉంటాయి, బిజీగా ఉంటారు. బట్ సాటర్డే వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, కనీసం సాటర్డే ఎవరైతే జాబ్ చేస్తున్నారో సండే వస్తుంది కదా అని చెప్పే ఆనందం ఉంటుంది వాళ్ళకు. సో కానీ కొంచెమన్నా టైం దొరికింది అనుకోండి, సాటర్డే ఎపిసోడ్ మిస్ అవ్వకండి. ఎందుకంటే ఆ జ్యూస్ ఏదైతే ఉంటుందో ఎంటైర్ మండే టు ఫ్రైడే దాన్ని మొత్తం పిండేసి సాటర్డే అండ్ సండే వీడియోలో మనం చెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు వారంలో ఏదో ఒకరోజు మిస్ అయినా పర్వాలేదు, కానీ సాటర్డే సండే మాత్రం మిస్ కాకండి అని చెప్పేసి క్లియర్గా చెప్పా. సో ఈ విషయం అందరూ వినాలి అని చెప్పేసి కూడా ఇప్పుడు చెప్తున్నాను. నా జరిగింది ఏంటి అండ్ ఈ వారం ఏం జరగబోతుంది? పైగా కార్తీక మాసంలో రాబోయే అమావాస్య వరకు మనకి నెల మొత్తం చాలా పవిత్రమైంది కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ చాలా మంచి మంచి గుళ్ళలో చూస్తుంటే మంచి బాగా యాగాలు, పూజలు, అసలు ఓ మై గాడ్, అసలు ఇట్స్ లైక్ లిటరలీ చూస్తూ ఉంటే అదొక పండగ లాగా అనమాట ఆ ఎక్స్పీరియన్స్. నిజంగా దిస్ సాటర్డే స్కందగిరి టెంపుల్లో చూశాను. లైక్ ఇట్ వాజ్ లైక్ 2 కళ్ళు సరిపోలేదు. ఎంతో మంది పండితులు వచ్చేసేసి పురాణాలు చదువుతున్నారు, మంత్రాలు చదువుతున్నారు. మై గుడ్నెస్, లైక్ అసలు చూస్తుంటేనే కార్తీక నెలలో మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది నిజంగా చెప్పాలండి ఆ మహాదేవుడి గురించి. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, బంగారము ఈ రాబోయే అమావాస్య లోపు చాలా పెద్ద రికార్డ్ క్రియేట్ చేస్తుంది అన్న ఆశాభావం చాలా నేషనల్ మీడియాలో వ్యక్తం చేస్తారు. అంటే ఏ రకంగా? పెరుగుదలలోనా సార్, డౌన్ ఫాలా? ఎగ్జాక్ట్లీ, ఫాల్ రికార్డ్. సో ఫాల్ రికార్డ్ కాబోతుంది అని చెప్తున్నారు. ఈ నెలలోనే మనకు రాబోయే నెక్స్ట్ 10 డేస్లో 12 డేస్లో అమావాస్య ఉండబోతుంది కాబట్టి దాని లోపల బంగారము ఇప్పుడు 1,22,000 రూపాయలు ఉందండి. అది కాస్త పడిపోయేసి ఒక్కటే రోజులో పడుతుందా, 2 రోజుల్లో పడుతుందా, ఈ నెక్స్ట్ 10-15 డేస్లో మనకు తెలీదు. బట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేషనల్ మీడియాలో మాట్లాడుకున్నట్టు ఒక్కటేసారి 1,04,000 వస్తుంది. అది మీరు చూస్తూ ఉండండి. అదే బంగారు అవకాశం మీకు కొనుక్కోవడానికి. దాని తర్వాత మళ్ళీ ఆ ఛాన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి 1,25,000, అక్కడ నుంచి 1,50,000 కూడా టార్గెట్స్ ఉన్నాయి నెక్స్ట్ 2 ఇయర్స్లో అని చెప్తున్నారు. సో ఈ రోజున స్పాట్ మార్కెట్లో బంగారం ఎలా ఉంది అది చూద్దాము. ప్లస్ ఇంట్రాడేలో మార్కెట్ ఏం చేయబోతుంది, మరి సాయంత్రం 5 to 9 ఉంది కదా ముహూర్తం. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. 12,202 నిన్నుంటే ఇవాళ 12,322 ఉంది. 120 రూపీస్ పెరిగిందండి ఫ్రైడే రోజున రాత్రికి. చాలా ఫాస్ట్గా గుంజేసింది పైకి. అండ్ నా 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 11,185 నిన్నుంటే ఇవాళ 11,295 ఉంది. దట్స్ అప్ బై 110 రూపీస్. నా నిన్న 18 క్యారెట్ గోల్డ్ 9152 ఉంటే ఇవాళ 9242 ఉంది, ప్లస్ బై 90 రూపీస్. ఎగ్జాక్ట్లీ మనకి చార్ట్ జోన్లో మనం చూసుకుంటే ఇక్కడ మీరు చాలా ముఖ్యమైన విషయం గమనించాలి శిరీష. నేను మీకు ట్రెండ్ లైన్ అనేది అందరికీ స్టార్ట్ చేశాను నేర్పించడము. అండ్ దాంతోపాటే మనకు కావాల్సింది ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ఉంది. అండ్ మూడోది మనం వాల్యూమ్స్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం. సో చూసారు కదా, మీకు ఎలాగైతే సైడ్ వేస్లో ఉన్నప్పుడు అసలు వాల్యూమ్స్ రాలా, ఎవరు కొనట్లేదు. ఇక్కడ సడన్గా కొంతమంది ఇక్కడ అమ్మడం మొదలుపెట్టారు. దాని తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయేసి ఆల్మోస్ట్ ఓవర్ సోల్డ్ జోన్ దగ్గరకు వచ్చేసి అక్కడ నుంచి కాస్తంత పెరిగింది. అది ఎందుకంటే ఒక వాల్యూమ్ ఇక్కడ హైగా జనరేట్ అయింది. అది ఎన్ని లాట్లు అంటే 434 లాట్లు ఒక్కటేసారి ట్రేడ్ అయ్యాయండి 7వ తేదీన రాత్రి 10 గంటల 5 నిమిషాలకి. అంత రాత్రి కూడా మేల్కొని
డబ్బులు పెడుతున్నారు పెట్టుబడి అంటే జస్ట్ బంగారం ఉన్న బంగారంలో ఉన్న ఇంట్రెస్ట్ యూ కెన్ జస్ట్ విట్నెస్ దట్. దాన్ని చూస్తేనే మనం షాక్ అయిపోతున్నాం. ఇంకొక విషయం చెప్పనా, 10వ తేదీన అంటే November 10th రోజున చూసుకుంటే మార్నింగ్ ఓపెనింగ్ 9 గంటలకే వాల్యూమ్ 464, 430 మీకు ఫ్రైడే అయితే ఇవాళ 460 పైన అయింది వాల్యూమ్. అండ్ చూసుకుంటే ఒకటేసారి గ్యాప్ అప్ 1,100 రూపాయలు గ్యాప్ అప్తో ఓపెన్ అయింది ఇవాళ బంగారం. 1,100 రూపీస్ గ్యాప్తో పెరిగింది. అండ్ అక్కడి నుంచి ఇంకా పెరుగుతూనే పోతుంది. అదేంటంటే మరి 10 రోజుల్లో పడిపోతుంది అంటున్నారు, మరి ఇప్పుడు పెరుగుతుంది కదా అంటే అంతే కదా, దీపం మారిపోయే ముందు వెళ్తూరు ఎక్కువ అంట. సో అదే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి బంగారంలో. సో ఇది వాల్యూమ్ బేస్ మనం చూసుకున్నాము. ఈ రోజు లెవెల్స్ చూద్దాం. ఇక్కడ 1,22,469, 1,400 రూపీస్ పెరిగింది. రాత్రి నుంచి చూసుకుంటే 1,100 మనం అనుకుంటే ఇక్కడ ఇంకా 300 రూపాయలు ఎక్స్ట్రానే పెరిగింది కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ డౌన్. లుకింగ్ ఎట్ ది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 1,21,621 ఎప్పుడో దాటిపోయింది. 1,22,156 ఇది కూడా దాటింది. 1,22,710 ఇప్పుడు ఇది టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాల్టి హై 122,500. నా సపోర్ట్ లెవెల్ చూసుకుందాము. 120,532 సపోర్ట్ 1,19,978 సెకండ్ సపోర్ట్, 1,19,443 ఈజ్ ద థర్డ్ సపోర్ట్. సో జరగాల్సింది చాలా ఉంది. మరి అప్పుడే మీకు రెసిస్టెన్స్ 3 వరకు వచ్చేసిందంటే మరి సాయంత్రం వరకు 1,19,000 వస్తుందా? వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అందుకే 5 to 9 ఉంది. దానికంటే ముందే ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఏదైనా పొజిషన్లో ఇరుక్కున్నారు అంటే ఇమీడియట్గా కాల్ చేయండి, లేకపోతే కొన్ని లక్షల రూపాయలు లాస్ అవుతారు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక అప్రోచ్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందంటారు. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.